హలో హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రత్యూష. నేను ఈరోజు సీరియస్ మ్యాటర్ చెప్పబోతున్నా. అది పుష్ప సినిమా గురించి. పుష్ప సినిమా ఈరోజు రేపు ఎవరికి తెలియదు. ఎవరు చూసినా చాలా జూకేగా నయ్యి అని, అసలు తగ్గేదేలే అని, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అసలు ఎక్కడ చూసినా అదే డైలాగు, ఎక్కడ చూసినా మొత్తం అల్లు అర్జున్ని ఫాలో అవ్వడం, ఆ ట్రెండ్ సెట్ చేసుకోవడం, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బట్టలు కానీ, ఎవరైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు వెళ్ళి ఒక బుక్ ఇచ్చి బుక్లో చదివి చెప్పడం కన్నా సినిమా తీసి వాళ్ళకి వీడియో రూపంలో చేయిస్తే వాళ్ళకి దిమాగ్లో కూర్చుండిపోతుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే మన ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనకి చెప్పడానికి అసలు మాటలు ఉండవు. ఆయన స్టైలిష్ స్టార్ అని, మంచిగా డ్యాన్స్ చేస్తారు, పుష్పలో అద్భుతమైన యాక్టింగ్తో ఇరగదీసిండు, ఇట్లాంటి విషయాలన్నీ మనకు తెలుసు. అయితే అల్లు అర్జున్ రీసెంట్గా అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్కి వచ్చిండు. వాళ్ళ కూతుర్ని తీసుకొచ్చిండు, కొడుకుని తీసుకొచ్చిండు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హ్యాపీగా జరిగిపోయింది అది. అందులో చెప్పిండు అల్లు అర్జున్ ఏం చెప్పారంటే, నాకు అమ్మాయిలను ఏమన్నా అంటే అస్సలు నచ్చదు. అమ్మాయిలకు ఏదైనా ఆపద ఉందంటే నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. అమ్మాయిలకు ఏదైనా ఆపద జరిగితే నేను ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్తాడు. అదే పుష్ప సినిమాలో ఉన్న కేశవ అనే రోల్ ఎంత కీ రోల్ ప్లే చేసిందో మనకు తెలుసు. కేశవ లేకపోతే అసలు పుష్ప బయటకు వెళ్ళాడు. ఇక జాన్ జిగ్రీ వాళ్ళిద్దరు. సో కేశవ రీసెంట్గా ఆయన మీద పోలీస్ కేసు ఉందన్న విషయం మన అందరికీ తెలుసు. రీజన్ అంటే పుష్ప 2 స్టార్ట్ అయ్యే స్టేజ్ నుండే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. తర్వాత ఈయనకు ఫేమ్ వచ్చేసింది, ఫిలిమ్స్లో మంచి ఫేమ్ వచ్చింది, ఈయన మంచి ఫిలిమ్స్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయిని వదిలేసినాడు. ఆ అమ్మాయి చాలా సఫర్ అయింది, ఏడ్చింది. ఈయన దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డా కూడా ఈయన సరే ఆయన పనిలో ఆయన ఉన్నాడు, కెరియర్ బిల్లో ఉన్నారు. అప్పుడు కేశవ అంటే జగదీష్, ఆయన రియల్ పేరు జగదీష్, పనిలో ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే అబ్బాయితో కనెక్ట్ అయ్యి తను ఉన్న క్రమంలో తను పర్సనల్గా ఉన్న ఫొటోస్ని ఈయన గ్రాప్ చేసి తీసి దగ్గర పెట్టుకొని, జగదీష్ ప్రేమించిన అమ్మాయి ఫొటోస్నే దగ్గర పెట్టుకొని ఆమెని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిండు కేశవ. జగదీష్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి అడిగింది, సారీ చెప్పింది, ప్రాధాయపడ్డది. అదంతా ఆ విషయం అంతా మనకు తెలుసు, ఎందుకు అరెస్ట్ అయ్యిండో ఆ విషయం అంతా. ఆ అమ్మాయి లాస్ట్లో సూసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న కేసు పెట్టాడు. అప్పటికే పుష్ప షూట్ నడుస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న కేసు పెట్టాడు, నా కూతురు చనిపోవడానికి మెయిన్ రీజన్ జగదీష్ అని చెప్తే వాళ్ళు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయనను అరెస్ట్ చేశారు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఇట్లాంటి వ్యక్తి, ఆ అమ్మాయి చనిపోయింది సూసైడ్ చేసుకొని. వాళ్ళ నాన్న ఈయన మీద చేసినా కూడా పాపం ఆయనకు వాళ్ళ కూతురు రాదు. ఒక అమ్మాయి ప్రేమించిన తర్వాత ఈయనే లైఫ్లో బిజీ అయ్యాడు జగదీష్. తప్పెవరిది అని ఇప్పుడు చూస్తే సూసైడ్ చేసుకుంది అమ్మాయి. తప్పు జగదీష్దా అమ్మాయిదా అన్నీ వదిలేస్తే బ్లాక్మెయిల్ చేయడం అనేది ఏదైతే ఉందో అది ఎంత సైకోయిజమో మనకు తెలుసు. అందులో వాళ్ళ పర్సనల్ ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం అనే విషయం చాలా దారుణమైన విషయం. ఇంత జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఫస్ట్లో చెప్పినట్టు అన్స్టాపబుల్లో చెప్పిన అల్లు అర్జున్ అదే పుష్పలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్ కదా. ఎందుకు దీన్ని కనెక్ట్ చేస్తే అసలు ఎందుకు ఈయన జగదీష్ని అసలు ఏం అనలేదు? అనకపోగా ఆయన సినిమాలో మెయిన్ కీ రోల్గా పెట్టుకున్నాడు. అంటే అల్లు అర్జున్ ఉద్దేశం ఏంది? వేరే బయట ఎక్కడైనా అమ్మాయిలకు జరిగితే నేను వెళ్ళిపోతాను, ఖచ్చితంగా నేను అమ్మాయిలకు తోడుగుంటాను, ఇట్లాంటి మాటలు చెప్పడానికి అల్లు అర్జున్, లేకపోతే నిజంగా సమాజంలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి అని చూడొచ్చా ఇక్కడ? సరే, నేను మిమ్మల్ని డౌట్ అడుగుతున్నా, ఒకవేళ మీరు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి నాకు, నిజంగా అల్లు అర్జున్ సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటాడా? లేదు అంటే సినిమాల కోసమే పనిచేస్తున్నారు, వాళ్ళేదో హీరోస్, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటారు, సినిమాలు తీస్తారు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారు. పుష్ప మూవీ 1 వీక్లో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించింది. ఇట్లాంటివి సంపాదించుకొని వదిలేస్తారు. ఇంకా తర్వాత వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, సమాజంతో పట్టు ఉండదు, అసలు ఏం ఉండదు అని అంటారా మీరు? నాకు కామెంట్స్లో చెప్పండి.
ఇలా జరుగుతున్న క్రమంలో జగదీష్ హ్యాపీగా ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ అనాథ అయిపోయింది, కానీ జగదీష్ మాత్రం హ్యాపీగా పుష్పలో మంచి హిట్ కొట్టిండు, పుష్ప 1లో కొట్టిండు, 2లో కొట్టిండు. నిరుద్యోగ నటులు అనే చిన్న వెబ్ సిరీస్తో మన ముందుకు వచ్చిన జగదీష్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాడు. అసలు సమాజంలో సోషల్ రెస్పాన్సిబుల్గా ఉన్నారు అనే హీరోలు కూడా చెప్పుకోవడానికేనా అని నాకు అనిపించింది. నిజంగా మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నాకు నిజంగా మిమ్మల్ని అడగాలనిపించింది. పొద్దున్న లేస్తే పుష్ప అని చెప్పి హీరో కోసం నేను చచ్చిపోతా అని చెప్పి ఇట్లాంటి గట్టి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు చెప్పాలి ఆన్సర్. నిజంగా మీ అల్లు అర్జున్ సోషల్ రెస్పాన్సిబుల్గా ఉన్నాడని మీకు అనిపిస్తుందా? లేకపోతే మీ అల్లు అర్జున్ లానే మీరు కూడా నేర్చుకొని సోషల్ రెస్పాన్సిబుల్ లేకుండా ఇట్లా ఉండాలనుకుంటున్నారా? ఇది నా క్వశ్చన్. మీకు కింద కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.